మాజీ ఎమ్మెల్యే వంశీ అమాయకుడు కాదు, పెద్ద అరాచక శక్తి అని అన్నారు టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య. ఇక వంశీ అరెస్ట్ ను నరకాసురుని వధగా ప్రజలు భావిస్తున్నారని అన్నారు. వైసీపీ హయాంలో దౌర్జన్యాలకు పాల్పడిన ఆ పార్టీ నేతల పాపాలు ఒక్కొక్కటిగా పండుతున్నాయని విమర్శించారు. అరాచక పాలకులు, అరాచకానికి పాల్పడిన వ్యక్తులు ఎక్కడున్నా ఎప్పటికైనా శిక్ష అనుభవించి తీరాల్సిందేనని అన్నారు. టీడీపీ కార్యాలయాన్ని తగలబెట్టి టీడీపీ నేతలపైన దాడులు చేసి తిరిగి టీడీపీ నేతలపైనే అక్ర కేసులు పెట్టించిన వ్యక్తి వల్లభనేని వంశీ అని మండిపడ్డారు. వల్లభనేని వంశీ ఈరోజు ఉదయం హైదరాబాద్లో అరెస్ట్ చేశారు. అతను మాజీ శాసనసభ్యుడు గన్నవరం కాన్స్టిట్యుయెన్సీకి. గన్నవరంలో మా నరకాసురుడి అంతం జరిగింది. ఐ రిపీట్, మా నరకాసు అంటే గన్నవరం ప్రాంత నరకాసురుడు అంతం జరిగింది. ఇది దీపావళి జరుపుకుంటాం మేము. ఆ రోజున నరకాసురుడి వధ జరిగితే ప్రపంచవ్యాప్తంగా, దేశవ్యాప్తంగా ఎలా దీపావళి జరుపుకుంటారో, ఈ రోజున ఈ గన్నవరం నరకాసురుని అరెస్ట్ చేస్తే ఇదొక నరకాసుర వధ అని గన్నవరం ప్రాంత ప్రజలందరూ కూడా సంతోషపడుతున్నారు. మార్నింగ్ నుంచి ఏ టీవీలు చూసినా కూడా జేజేలు పలుకుతున్నారు. ఏమండి, ఆయన ఎవరో మాట్లాడతారు. అమాయకుడిని అరెస్ట్ చేశారు. గన్నవరం వల్లభనేని వంశీ అమాయకుడండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏ బుద్ధి లేనివాడు అనను కానీ ఎవరైనా అంటారండి? ఎటువంటి ఈజ్ ఎ క్రిమినల్, ఈజ్ అన్ ఆర్గనైజ్డ్ క్రిమినల్. వల్లభనేని వంశీ అనే అతను ఆర్గనైజ్డ్ క్రిమినల్. అతను, నేను పోలీసు భాషలో చెబుతున్నా, ఆర్గనైజ్డ్ క్రిమినల్, ఏ సైలెంట్ కిల్లర్. అతను ప్లాన్ వేస్తే తగలబెట్టి మా వాళ్ళందరినీ కొట్టి, మా వాళ్ళందరిని అక్కడి నుంచి తరిమేసి మరలా మా వాళ్ళ మీదకే కేసు పెట్టిన ఘనపాటి. అందుకన్నారు ఆర్గనైజ్డ్ క్రిమినల్. వల్లభనేని వంశీ ఈజ్ అన్ ఆర్గనైజ్డ్ క్రిమినల్, ఆర్గనైజ్డ్ క్రిమినల్. అందుకని వ్యవస్థీకృత నేరం చేసిన అతను. ఈ కొత్త చట్టం ప్రకారం, బిఎన్ఎస్ఎస్ ప్రకారం అతన్ని సెక్షన్ 311 311 కింద కూడా అరెస్ట్ చేయాల. పార్టీ ఆఫీస్ తగలబెట్టింది అతను. పైపెచ్చు మా వాళ్ళ మీద కేసులు పెట్టి, మా వాళ్ళ మీద అటు పోలీసులు కూడా 2 తొత్తులు ఉన్నారు అక్కడ. వాడి సంగతి కూడా తెలుస్తాం. పోలీసులు ఆనాడు 2 తొత్తులు ఉన్నారు, పనికిరాని పోలీసులు. వాళ్ళని పెట్టి అటెంప్ట్ మర్డర్ కేసులు పెట్టి మా వాళ్ళందరినీ దాదాపు 30-40 రోజులు జైల్లో పెట్టిన పనికి మాలిన క్రిమినల్ ఇతను, ఆర్గనైజ్డ్ క్రిమినల్ ఇతను. ఇతను అమాయకుడు అంటారండి ఈ పనికి మాలిన వాడు? నేరం పట్టిసీమ మట్టంతా కొట్టేసిన వాడు. పట్టిసీమ మట్టేసి అప్పనంగా మింగేశాడు.